అంత తూచ్. తమ మధ్య ఎలాంటి విభేదాలు లేవని ఆ ఇద్దరు నేతలు ప్రకటించారు. అంతా సోషల్ మీడియా సృష్టిని కొట్టిపారేశారు. పార్టీ కోసం పనిచేస్తున్నామని అన్నారు. ఎందుకు ఆ ఇద్దరు నాయకులు ఇంతలా చెప్తున్నారు? నిప్పులేందే పొగరాదా? క్రమశిక్షణకు మారుపేరుగా చెప్పుకునే తెలంగాణ భారతీయ జనతా పార్టీలోనూ నేతల ప్రచ్ఛన్న యుద్ధాలు కొత్తమీ కాదు. లుకలుకలు లకలకలు అప్పుడప్పుడు కేకపెడుతూ ఉంటాయి. కొంతమంది ముఖ్య నేతల మధ్య అసలేమాత్రం పొసకటం లేదని పార్టీలో ఎప్పటినుంచో వినిపిస్తున్న టాక్. నేతల మధ్య సమన్వయం లేదు, సమిష్టి తత్వం లేదని పార్టీ వర్గాలే అంటుంటాయి. పైకి బాగా మాట్లాడినా లోపల మాత్రం అంతా ఓకే కాదని గుసగుసలాడుతూ ఉంటాయి. ఎంపీ ఈటెల రాజేందర్కు కేంద్ర మంత్రి బండి సంజయ్కు మధ్య గ్యాప్ ఉందని, ఇద్దరికీ అసలు పట్టం లేదన్నది బహిరంగ రహస్యమే. గతంలో డైరెక్టుగాను ఇండైరెక్టుగాను ఒకరిపై ఒకరు కామెంట్స్ కూడా చేసుకున్నారు. రీసెంట్గా తెలంగాణలో మతం కులం పరంగా విభజన రాజకీయాలు నడవ్వని ఈటెల రాజేందర్ అంటే, హిందువుల కోసం నా చివరి శ్వాస వరకు పోరాటం చేస్తానని, బీజేపీ మూల సిద్ధాంతమే హిందుత్వని బండి సంజయ్ అన్నారు. ఒకరిపై మరొకరు కౌంటర్ ఇచ్చుకున్నారని అందరూ అనుకున్నారు. మరోసారి ఇరువురి విభేదాలు రచ్చకెక్కాయని కూడా మాట్లాడుకున్నారు. ఈటెల రాజేందర్ బండి కామెంట్ల యాక్షన్ రియాక్షన్ పరిణామాలపై స్వయంగా వారిని అడిగితే తూచ్, మా మధ్య విభేదాలేం లేవని ప్రకటించారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో స్థానిక సంస్థల ఎన్నికల్లో కలిసి పనిచేసి ఎక్కువ స్థానాలు గెలుచుకుంటామని ఈటెల రాజేందర్ చెప్పారు. హుజూరాబాద్ సమావేశానికి తనకు సమాచారం ఉందని, వ్యక్తిగత కారణాలతో రాలేకపోయారని వివరణ ఇచ్చారు. తమ ఇద్దరి మధ్య విభేదాలు సోషల్ మీడియా సృష్టినని బదులిచ్చారు ఈటెల రాజేందర్. బండి సంజయ్ కూడా ఇదే మాట అన్నారు. తమ మధ్య ఎలాంటి పొరపత్సాలు లేవని ప్రకటించారు. అవన్నీ ఒట్టి పుకార్లేని కొట్టిపారేశారు. పార్టీ బలోపేతం కోసం పనిచేస్తామని చెప్పారు. తన మీద అలాంటి అభిప్రాయం ఉంటే మార్చుకోవాలన్నారు. వినడానికి ఇద్దరి వివరణలు ప్రకటనలు బాగానే ఉన్నాయి. మరి అప్పుడప్పుడు కామెంట్లు కౌంటర్లు ఎందుకని కార్యకర్తలు అంటున్నారు. ఒకవేళ వీరు చెప్పేదే నిజమనుకున్నా ఈ సఖ్యత మాటలకే పరిమితమవుతుందా, చేతల్లో కూడా కనిపిస్తుందా అన్నది చూడాలంటున్నారు పార్టీ నేతలు.